అపోస్తుల కార్యములు 13:22లో నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఇది ఎవరిచ్చారు సాక్ష్యము? దేవుడిచ్చాడు. ఒక సామాన్య మనిషి గురించి, అందులోను గొర్రెలను కాచుకునే ఒక బాలుని గురించి ఆ దేవాది దేవుడిస్తున్న సాక్ష్యము. మరి నీ జీవితంలో నీకుందా సాక్ష్యము? నీ ఇంటిలో కానీ, నీ సమాజంలో కానీ నీ గురించి ఇతను మంచివాడు లేకపోతే ఈమె మంచిదన్న సాక్ష్యము నీకుందా? దావీదు ఎలాంటి వాడంటే తండ్రి మాటకు లోబడినవాడు. మరి నీ తల్లిదండ్రుల మాటకి నీవు లోబడుతున్నావా? విధేయత చూపుతూ ఉన్నావా? ఎదురు తిరుగుతూ ఉన్నావా? గమనించుకో. అన్నలను ప్రేమించినవాడు దావీదు. నీ కుటుంబ సభ్యులను నీవు ప్రేమిస్తున్నావా? ఆదరిస్తూ ఉన్నావా? అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దావీదు. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడని. నీవు కూడా దావీదు వలె ఉండాలని, దేవుని చిత్తము నీలో నెరవేర్చబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు.